నిత్యం కొలిచే గ్రామ దేవతల పేర్ల వెనుక ఒక చరిత్ర, ఒక అర్థం దాగి ఉంది. అదేంటో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, పోలేరమ్మ అంటే పొలిమేరులో నిలబడి ఊరిని కాపాడే తల్లి, అందుకే పొలిమేరమ్మ అనేది పోలేరమ్మ అయ్యింది. నెంబర్ 2, ఎల్లమ్మ. ఎల్లా అంటే సరిహద్దు అని అర్థం, సరిహద్దుల దగ్గర ప్రజల్ని రక్షించే అమ్మ. నెంబర్ 3, పోచమ్మ అంటే ప్రజలని పోషించే తల్లి, అలానే మన జీవనాధారాన్ని నిలబెట్టే శక్తి. నెంబర్ 4, కట్ట మైసమ్మ అంటే మన ఆరోగ్యాన్ని కాపాడే దేవత అని అర్థం. నెంబర్ 5, తలుపులమ్మ అంటే భక్తుల కోరికల తలుపులు తెరిచే అమ్మ. నెంబర్ 6, అంకమ్మ అంటే శివుడి మెడలోని అంకం నుంచి పుట్టిన శక్తి. ఈ శివతత్వమే ఈ తల్లి రూపం, అందుకే ఈ తల్లిని అంకాలమ్మ అని కూడా పిలుస్తాం. నెంబర్ 7, బతుకమ్మ అంటే మన బతుకుకు ఆధారమైన వర్షాన్ని, పంటలను అందించే తల్లి అని అర్థం. నెంబర్ 8, ముత్యాలమ్మ అంటే అంటువ్యాధుల నుండి ప్రజల్ని రక్షించే తల్లి అని అర్థం. నెంబర్ 9, పెద్దమ్మ తల్లి అంటే గ్రామ దేవతలలో ముఖ్యమైన దేవత అని అర్థం, అందుకే ఆమెను పెద్దమ్మ తల్లి అని పిలుస్తాం. మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు కాదు, వారు మన నమ్మకం, మన సంస్కృతి. వారు మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ మీ ఊరి గ్రామ దేవత పేరు కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ డూ ఫాలో దినేష్.